చూడు నేను ఎడారిలో ఉన్నాను, నాకేమీ తెలియదు బాబు. నన్ను వచ్చాడు మహారాజు, నన్ను అట్లా తిడతాడు. నేను ఇడ చచ్చిపోతాను మామ, నన్ను ఇండియాకి పిలిపిస్తావా? నేను ఇడ చచ్చిపోవాలా? నాకేదో ఒకటి చేయి మామ, నేను ఇడ ఉండలేకపోతున్నా. నేను ఇడ చచ్చిపోతాను మామ, నాకు ఇడెవరు దిక్కులేరు. నేను ఇడ చచ్చిపోతా మామ, నువ్వు నాకు రేపు లేదు వచ్చాయి, లేకపోతే నేను ఇడ చచ్చిపోతా. నేను ఇడ చచ్చిపోతా మామ. అందరికీ హాయ్ అండి. చాలామంది సౌదీకి, గల్ఫ్కి, దుబాయ్కి ఇట్లా ఏదో ఒక పని చేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి పోవాలనుకుంటారు. అయితే అక్కడ మీరు కేవలం డబ్బు వస్తుంది, ఇంత జీతం అనేది ఒకటే ఆలోచిస్తున్నారు తప్ప, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మీరు తట్టుకోలేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాగనే ఏడ్చి గగ్గోలు పెడతారు. ఒక్కసారి వాళ్ళకి అగ్రిమెంట్ చేసిన తర్వాత సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కసారి అగ్రిమెంట్ చేస్తే వాళ్ళు సచ్చినా పంపరు. కాబట్టి ఒకసారి మిమ్మల్ని ఎవరైతే ఏజెంట్లు అక్కడ పంపిస్తారో వాళ్ళని ముందే అడగండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ముందే అడగండి. అది ఒకటి, మీరు పని చేయగలరా లేదా, అంత దూరం వెళ్ళి ఎవరో ఉండరు చెప్పుకోవడానికి, ఒకళ్ళే ఉంటారు, వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మీ పని మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది. 1కి 10 సార్లు ఆలోచన చేసి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకొని అప్పుడు మీరు వెళ్ళండి తప్ప, మీరు సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే అస్సలు ఎక్కడ కూడా బయట పని చేయలేరు. సొంత ఊరిలో 10,000 రూపాయలు వచ్చినా సరే హ్యాపీగా పని చేసుకోండి. అనవసరంగా బయటికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి చాలామందిని చూసాం ఈ మధ్యకాలంలో వీడియోలలో. మనం కొంతమంది ప్రభుత్వాల చొరవ వల్ల వచ్చేసారు. కాబట్టి మీరు ముందే ఆలోచన చేసుకోండి. ఏజెంట్ని అడగండి అక్కడ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏంటి, ఏ పని ఏంటిది పూర్తిగా తెలుసుకొని, కేవలం డబ్బు గురించి మాత్రమే కాకుండా మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా తెలుసుకొని అప్పుడు ఫిక్స్ అయ్యి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. జై భారత్.